ఆయనకి నువ్వంటే ప్రాణం. సంపాదించిందంతా నీ చదువులకే పెట్టాడు. మొత్తం వాడికే పెడితే కూతురు పెళ్ళి ఎలా అని అడిగితే నా కొడుకు చూసుకుంటాడులే అని ధైర్యంగా చెప్పేవాడు. ఆ ఇల్లు కూడా నీ మీద నమ్మకంతోనే అప్పు చేసి మరీ కట్టాడు. ఇప్పటి నుంచి ఈ కుటుంబం మీ నాన్న వెళ్తూ నీకు అప్పగించిన బాధ్యతరా. నువ్వే చూసుకోవాలి ఇంకా. అమ్మా, అప్పులోడు ఇంటికొచ్చాడురా. వడ్డీ కడితే గానీ కదలను అంటున్నాడు. ఒక 30,000 ఉంటే సర్దుతావా? నేను పంపిస్తానమ్మా. హలో హలో మామా, ఏం లేదు, ఒక 30,000 ఉంటే అడ్జస్ట్. హలో హలో అన్న చెప్పు. విష్ణు, ఏం లేదు, ఒక 30,000 ఉంటే అడ్జస్ట్ చెస్. హలో 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 చెప్పురా. అరే మామ, ఏం లేదు, ఒక 30,000 ఉంటే ఏమన్నా అడ్జస్ట్ చేయగలవా? మామ, ఈ మంత్ ఈఎంఐ తగ్గింది, ఒక 15K సెట్ చేస్తావా? హలో నాన్న, శాలరీ పడిందా? పడింది. ఈ నెల ఖర్చులకి పంపిస్తాను. రే నాన్న, చిట్టి డబ్బులు కట్టాలి. డబ్బులు పంపించు. మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాలిరా. చిల్లి కాలేజ్ ఫీజురా. వడ్డీ డబ్బులు అడుగుతున్నారు. ఇంట్లో సరుకులు అయిపోయాయి. పండక్కి బట్టలు కొనాలిరా. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, హోమ్ లోన్, గోల్డ్ లోన్.
అన్నా నన్ను అర్థం చేసుకోనా అన్నా, నేను ఎప్పుడు లేట్ చేయలేదు కదన్నా, ఇది ఒక్కసారికే కదా, అర్థం చేసుకోనా. నేను మళ్ళీ చేస్తాను. అసలు ఏమైంది నీకు? కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. అసలు నేను ఉన్నానని గుర్తుందా నీకు? ఏ టెన్షన్లో ఉన్నా నెల్లు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా? నేను ఎప్పుడు అవాయిడ్ చేశాను? లవ్లో పడే వరకు నా వెంట తిరిగి ఇప్పుడేంటి పడిపోయింది కదా ఎక్కడికి వెళ్ళిద్ది అని గ్రాంటెడ్గా తీసుకుంటున్నావా? నా మూడ్ అసలు బాగాలేదు, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి నన్ను ఇరిటేట్ చేయకు ప్లీజ్. ఇరిటేషనా? ఒకప్పుడు ఒక్క మాటైనా మాట్లాడని నా చుట్టూ తిరిగేవాడివి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇరిటేటింగ్గా అనిపిస్తుందా నీకు? డోంట్ స్టార్ట్ దిస్ బుల్షిట్ అగైన్. చెప్పా కదా నా మూడ్ బాగాలేదని, అర్థం చేసుకోవేంటి? ఒకప్పుడు బుజ్జి బంగారం అంటూ నా చుట్టూ తిరిగేవాడివి, ఇప్పుడు బుల్షిట్టా? ఇంత త్వరగా బోర్ కొట్టేస్తా అనుకోలేదు. ఏయ్ పిచ్చా నీకు? మా ఫాదర్ చనిపోయారు. నీ ఫాదర్ చనిపోయారా? మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి చెప్పు. ఇప్పుడు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నా మీద ఉన్నాయని చెప్పాలా? మా నాన్న నా కోసం చేసిన అప్పులు, నేను ముద్దులే ఖర్చు పెట్టి కట్టాల్సిన ఈఎంఐలు, అమ్మ హెల్త్, చెల్లి లైఫ్, ఇవన్నీ నేనే చూసుకోవాలని చెప్పాలా? ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక రోడ్ల మీద పిచ్చుకొక్కలా తిరుగుతున్నాను. ఇలాంటి టైంలో నీ దగ్గరికి వచ్చి బుజ్జి కన్నా అంటూ నీ చుట్టూ తిరగమంటావా? ప్యాంపర్ చేయమని అడిగానా? ఓవర్గా అటెన్షన్ ఇవ్వమని అడిగానా? ఇలా అవాయిడ్ చేస్తుంటే ఎందుకు ఇలా ఉంటున్నావు అనే కదా అడుగుతుంది. నీ లైఫ్లో ఇంత జరుగుతుంటే ఒక్క విషయమైనా నాతో చెప్పావా? అర్థం చేసుకో అంటే నేను నీ మైండ్ రీడ్ చేయాలా? లేదంటే నీ ప్రాబ్లమ్స్ అని చెప్తే ఎక్కడ ఇది నన్ను వదిలేసి వెళ్ళిపోతుందో అనుకున్నావా? నాకేం అర్థం కావట్లేదు. ఐఎమ్ జస్ట్ లాస్ట్. ఈ రిలేషన్లోకి వచ్చింది నీ హ్యాపీనెస్ ఒక్కటే షేర్ చేసుకోవడానికి కాదు, నీ కష్టాలు నీ బాధలు కూడా షేర్ చేసుకోవడానికి. అది నువ్వు నిజంగా నన్ను లవ్ చేసి ఉంటే అర్థమయ్యేది. ఐఎమ్ సారీ. గెట్ లాస్ట్. హలో. రే నాన్న, సీరియల్ చూస్తుంటే టీవీలో రీఛార్జ్ అయిపోయింది, కొంచెం రీఛార్జ్ చేస్తావా?